లో వంతెన నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. దాంతో నందూప గ్రామం నుండి కాగజ్ నగర్ కు వెళ్లడానికి ఎంతో కాలంగా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆరోపించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా సమస్య మాత్రం తీరటం లేదని గ్రామ యువకులు ఆరోపిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జ్ నిర్మాణంలో పై అధికారులు ప్రజాప్రతినిధులు శ్రద్ధ పెట్టకపోవడంతో ఈ దుస్థితి వచ్చిందని నందూప గ్రామస్తులు వాపోతున్నారు. దాంతో తామంతా కలిసి సొంత ఖర్చులతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేసుకుంటున్నామని కొందరు తెలిపారు. నందూప బ్రిడ్జ్ కోసం 2026లో ప్రారంభించిండ్రు. కానీ ఇప్పటికి కూడా మళ్ళా బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అవుతలేదు. ఇదిగో చూడండి, మాకు ఇంత ఆపద ఉన్నది. ఇప్పుడు మన ఏ ప్రజాప్రతినిధులు మాకు సహకరిస్తలేరు. కావున మా సొంత డబ్బులు పెట్టి ఖర్చులు పెట్టి మేము నిర్మిస్తున్నాము. కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ మా బతుకులు మాత్రం మారుస్తలేవు. మా చేనులకు పోవాలంటే వర్షాకాలంలో బాగా ఇబ్బంది గురవుతున్నాము. ఈ పాటు ఇంతకుముందే ఒక వ్యక్తి చనిపోయినట్టు ఇంకా తెలిసిందే బాగులో. అందుకే బ్రిడ్జ్ కావాలని అందరినీ కోరుకుంటున్నాను. నమస్కారం. నందూప బ్రిడ్జ్ కోసం 2026 అన్నమయ్య జిల్లా